హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చెప్తాను. నేను ఈ వీడియోలో కొబ్బరి చట్నీ 2 రకాలుగా చేసి చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూద్దాము. ఇలా పుట్నాల పప్పు తీసుకోండి, చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, కొబ్బరి ముక్కలు, ఒక గ్రీన్ చిల్లీ, పెద్దదైతే ఒకటి తీసుకోండి, చిన్నదైతే 2 తీసుకోండి, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. నేను ఒక గ్రీన్ చిల్లీ పెద్దది కాబట్టి ఒకటి తీసుకున్నాను, చిన్నవైతే 2 తీసుకోండి. చిన్న అల్లం ముక్క, కొబ్బరి ముక్కలు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, అలాగే పుట్నాల పప్పుని కూడా యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మూత పెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ మనం చట్నీలోకి తాలింపుని కూడా రెడీ చేసుకుందాం. దీనికోసం ఇలాగ ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి, అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. తాలింపుకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు అనేది యాడ్ చేసుకోండి. ఒక రెడ్ చిల్లీ యాడ్ చేసుకోండి, అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. మనకి తాలింపు అనేది ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీన్ని చట్నీలో యాడ్ చేసుకుందాం. మనకి తాలింపు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కొబ్బరి చట్నీలో తాలింపుని యాడ్ చేసేసుకోవాలి. అంతే, మనకి చాలా ఈజీగా కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయింది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం 2వ రకం చట్నీ కూడా ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుట్నాల పప్పు, కొబ్బరి ముక్కలు, చిన్న అల్లం ముక్క, ఒక రెడ్ చిల్లీ, 2 గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర తీసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేసుకుందాము. నెక్స్ట్ ఒక రెడ్ చిల్లీ, 2 గ్రీన్ చిల్లీ, చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మనం మూత పెట్టేసుకుని మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మనం ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. దీనిలోకి మనం తాలింపుని కూడా రెడీ చేసుకుందాం. ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అందులోకి 1/2 స్పూన్ ఆవాలు అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక రెడ్ చిల్లీ, కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. మనం చట్నీలోకి తాలింపుని వేసేటప్పుడు బాగా ఫ్రై చేస్తేనే చట్నీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ తాలింపుని ఇలా కొబ్బరి చట్నీలోకి యాడ్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇది మీరు దోశలోకి, ఇడ్లీలోకి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ 2 రకాల చట్నీలు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.